వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వెనస్డే మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేశాను. యాక్చువల్లీ ఈరోజు అమావాస్య కదా, సో కొంచెం ఎర్లీగా పూజ అవి కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి, అండ్ దట్ టెంపుల్కి కూడా వెళ్ళాలి. ఈవినింగ్ వెళ్తామో లేదో తెలియదు కదా, సో అందుకే మార్నింగే ఒకసారి టెంపుల్కి వెళ్ళొద్దామని చెప్పేసి మార్నింగే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ అమావాస్య ఫ్రైడే రోజు వచ్చింటే బాగుండు అనిపించింది, ఎందుకంటే గడప అవన్నీ క్లీన్ చేసుకుంటుంటే కదా. సో ఈరోజు వెనస్డే కాబట్టి వెనస్డే రోజు ఇంకా గడప అవన్నీ క్లీన్ చేసేస్తున్నా. ఎట్లాగా మనం థర్స్డే అవన్నీ క్లీనింగ్ పెట్టుకుంటాం, అదేదో ఒక రోజు ముందు పెట్టుకుంటున్నాం అనమాట, హడావిడి ఏం లేకుండా. సో అమావాస్యకి అయితే కొంతమంది పూజ చెయ్యరు, బట్ నేనైతే చేస్తానండి. అట్లాంటివి ఏం లేవు. అంటే కొంతమంది అమావాస్యకి పూజ చేయకూడదు, అట్లా ఫ్రేమ్స్ అవి పట్టుకోకూడదు అని అంటూ ఉంటారు. బట్ నేనైతే అంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను అమావాస్యకి ఇంకా మంచిగా చేసేదానండి. ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అనమాట అమావాస్య. అంటే డెప్త్గా అయితే నేను వెళ్ళదలుచుకోలేదు, బికాజ్ నేను చేసేది మటుకు నేను మీతో షేర్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇంకా ఈరోజు అమావాస్య కదా, బయట అంతా క్లీన్ చేసేసి ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తే మంచిది. అండ్ దట్టు ఈశ్వరుణ్ణి ఈరోజు ఎక్కువగా పూజ చేస్తే మంచిది అని అంటున్నారు. సో నాకు బిల్వాకు దొరికితే బిల్వాకు ఇంట్లోనే పెట్టుకుంటా అండి. టెంపుల్స్కి వెళ్ళాలి అంత టైం ఉంటే టెంపుల్కి వెళ్తాను, అంటే ఈశ్వర టెంపుల్కి. లేదంటే ఇక్కడ దగ్గరలోనే మనకి ఇంటికి దగ్గరలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేస్తాను అనమాట. ఈరోజు మనకి ఇంటికి దగ్గరలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, ప్రతి అమావాస్యకి అయితే అక్కడ పూజ బాగా జరుగుతుందండి. ఆంజనేయ స్వామి ఉన్నారు, దట్టు నరసింహస్వామి కూడా ఉన్నారు కాబట్టి మంచిగా పూజలు అవి చేస్తారు అమావాస్యకి. సో వీలుంటే అంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఓపిక ఉండి వీలుంటే మటుకు టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తా. ఈ మధ్య అసలు మనకి ఇంటి దగ్గరలోనే నరసింహస్వామి ఉన్నా కూడా టెంపుల్కి వెళ్ళలేకపోతున్నాం అనమాట. సో ఇంకా బయట అయితే ఇట్లా క్లీనింగ్ చేస్తున్నా, ఒకటేసారి చెట్లకు కూడా వాటర్ వేసేస్తున్నా. పసుపు చూడండి ఎంత, ఇది చాలా పెద్ద టాస్క్ తెలుసా నాకు. ఎప్పుడు అంటే పసుపు పూసేటప్పుడు పెద్దగా అనిపించదు, కానీ క్లీనింగ్ చేసేటప్పుడు మటుకు చాలా ఎక్కువ గలీజ్ అయిపోతుంది. దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేయాలి. సో బయట అంతా నీట్గా క్లీన్ చేసేసి మాప్ పెట్టేసిన తర్వాత ఈరోజు వంటిల్లు కూడా నీట్గా, కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. అర్లీగా లేస్తే అర్లీగా పని త్వరగా అయిపోతుంది. ఒక్కోసారి ఉన్న ఓపిక ఒక్కోసారి ఉండదండి. ఈరోజు ఏదో ఓపిక ఉంది కాబట్టి కొంచెం త్వరగా లేచాను. అంటే పూజ చేసుకోవాలంటే మటుకు అర్లీగానే లేస్తాను. అంటే ఫ్రైడే, అమావాస్యకి, ట్యూస్డే, సో ఇట్లా ఎక్కువ త్వరగా లేస్తూనే త్వరగా మీన్స్ ఒక 5-5:30 అట్లా. సో అది ఇంకా థర్స్డే వచ్చిందంటే ఇంకా ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఆ రోజు కూడా ఆబ్వియస్లీ త్వరగా లేయాల్సి వస్తుంది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నా. పిల్లలు అయితే టూర్ వెళ్ళి వచ్చాను చూడండి, అక్కడ దోశ ఇడ్లీ తిని వాళ్ళకి దోశ ఇడ్లీ అంటే విరక్తి కలిగేలాగా ఉందనమాట. సో అయినా సరే ఇంకేం చేస్తాను చెప్పండి, బ్రేక్ఫాస్ట్లో వెరైటీస్ ఏముంటాయి చెప్పండి. అయితే ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, ఉప్మా ఇవి మటుకే ఉంటాయి. ఇంకా అంతకు మించి పొంగల్ అవి చేసామనుకోండి, పొంగల్ అస్సలు తినరనమాట. ఆఫ్టర్నూన్కి అంటే మార్నింగే రైస్ ఐటమ్సా అని అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో దోశ అయితే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇచ్చి పంపించేసా. ఇంకా లంచ్ అయితే నేను ఇంకా వెళ్ళేటప్పుడే తీసుకెళ్తాను అనమాట, తీసుకెళ్ళి ఇచ్చేస్తా. ఈరోజు గోంగూర రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ గోంగూర రైస్, టేస్టీగా కూడా ఉంటుంది. ఈరోజు అయితే అది సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అది ప్రిపేర్ చేస్తున్నా. అండ్ పల్లీ చట్నీ, ఆబ్వియస్లీ మనం దోశలోకి, ఇడ్లీలోకి, పొంగల్లోకి పల్లీ చట్నీ ఎంత బాగుంటుందో కదా. పప్పులు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చి కొబ్బరి వేసి అట్లా పోపు పెట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం లిక్విడ్గా పెట్టుకోవాలి. సేమ్ మనకి హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. చట్నీలో కూడా వెరైటీస్ చట్నీ ఉంటాయి, కానీ పిల్లలకైతే ఎక్కువ శాతం ఇవే ఇష్టం అనమాట. నైటు దోసపెన్నం అంటే బాగా వాష్ చేసి పెట్టున్నాను అనమాట, అందుకే కొంచెం దోశ అనేది లేయట్లేదు. ఉల్లిపాయ అవి రుద్దిన తర్వాత దోశ అయితే లేస్తుంది, అంటే నిదానంగా వస్తుంది. సో ఇదైతే బాబుకి, ఈరోజు పాప అయితే కొంచెం లేట్గా వెళ్తానంది, అందుకోసం అంత హడావుడి లేదనమాట, నిదానంగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక సైడ్ అయితే దోశ పోసి బాబుని పంపించిన తర్వాత రైస్ కుక్ చేసేసి ఇట్లా గోంగూరనైతే ఫస్ట్, ఎర్రకాడల గోంగూర ఎంత బాగుంటుందో, పులుపు కూడా బాగుంటుందండి. అంటే తెల్లకాడలది అంత పెద్దగా పులుపు ఉండదు.
సో అందుకే నేను గోంగూరని అంతా ఇట్లా తెల్ల నువ్వులు, ధనియాలు, జీలకర్ర, అది క్లిప్ మిస్ అయిపోయింది, అవన్నీ ఫ్రై చేసేసి పౌడర్ కొట్టేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిరపకాయలు, గోంగూర వేసేసి మగ్గిచ్చేసాను. మిక్సీ పట్టేసి పోపు పెట్టేసి దీంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేస్తాను. ఇంగువ, కొత్తిమీర, పచ్చికరపాకు వేస్తే ఆ ఫ్లేవర్, పచ్చికరపాకు ఫ్లేవర్, పచ్చి కొత్తిమీర ఫ్లేవర్, పచ్చి ఉల్లిపాయ మొత్తం పచ్చి వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ చట్నీలో ఇట్లా టోస్ట్ చేస్తే ఇట్లా టోస్ట్ చేసేటప్పుడే మనం కొత్తిమీర కానీ పచ్చి ఉల్లిపాయ కానీ యాడ్ చేయాలి. సో చాలా బాగుంటుందండి గోంగూర రైస్. యాక్చువల్లీ మనకి ఏదైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఇట్లా గోంగూర రైస్ వేస్తారు. దీంట్లో ఫైనల్గా కొంచెం నువ్వుల పొడి అయితే కలిపేస్తారనమాట. నేను డైరెక్ట్ మిక్సీ పట్టేశాను. నార్మల్గా అయితే ఇట్లా పౌడర్ లాగా వేసేస్తారు. సో అప్పుడు అది కూడా టేస్ట్ బాగుంటుంది. నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట గోంగూర రైస్లోకి. సో కొంతమంది మినప్పప్పు వేస్తారు, నేనైతే నువ్వులు యాడ్ చేశాను అనమాట. బాగా అట్లా టోస్ట్ చేస్తే మంచిగా అంతా పట్టేస్తుంది కొత్తిమీర, ఉల్లిపాయ అంతా. అందుకే నేను చట్నీ మనం ఉడికిస్తాం కదా గోంగూర, పచ్చిమిరపకాయలు, అప్పుడు ఉల్లిపాయ అయితే వేయలేదు. సో ఫైనల్గా గోంగూర అంతా మంచిగా కలిపేసిన తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయ వేసేస్తే వేసి అట్లా స్టవ్ కట్టేసి మూత పెట్టేసేయాలి, అంతే. చాలా బాగుంటుందండి. సో పిల్లలకి బాక్స్ కట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు కొంచెం అంటే ఫ్లవర్స్ అవన్నీ పెట్టున్నాను అంతే. లాస్ట్ వీక్ పెట్టినగా మామిడాకు ఇంకా ఫ్రెష్గానే ఉంది కదా. సమ్మర్ వచ్చిందనుకోండి, సమ్మర్ వస్తే త్వరగా వాడిపోతాయి అన్నమాట మామిడాకులు. అండ్ ఈరోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు అయితే ఉన్నాయి. ఆ తమలపాకులతో మొత్తం పెట్టేసాను అనమాట. మాలలాగా కట్టడానికి టైం లేక సో అట్లా జస్ట్ ఫ్రేమ్కి అయితే పెట్టేశాను తమలపాకులు. ఎక్కువ శాతం మా వారే చేస్తారు. త్వరగా రెడీ చేశాను అనుకోండి మా వారే చేస్తారనమాట పూజ. లేదనుకోండి ఇంకా తప్పక నేనే చేయాల్సి వస్తుంటుంది. అండ్ ఇక్కడ తులసి కోట దగ్గర కూడా పువ్వులు అవి పెట్టేసి వాటర్ వేసేసానండి. 3 డేస్కి ఒకసారి వాటర్ వేస్తాను అనమాట. యాక్చువల్లీ అమాస రోజు మనమైతే వాటర్ వేయద్దు, బట్ నేనైతే నైటే వేసి పెట్టున్నాను. ఇందాక నేను బయట వాష్ చేశాను కదా బాల్కనీ అంతా, అప్పుడు కొన్ని వాటర్ అయితే పడినాయి అనమాట. సో తులసి కోట దగ్గర కూడా ఇట్లా దీపం అయితే పెట్టేసి ప్రతి అమావాస్యకి ఖచ్చితంగా నేను సాంబ్రాణి అయితే వేస్తాను. ఈ సాంబ్రాణిలో స్పెషల్గా మనము అంటే అమావాస్యకి మటుకు నేను వేసేది చెప్తున్నా. సో లవంగా అండ్ పచ్చకర్పూరం వేసి ఇల్లంతా కొంచెం సాంబ్రాణి వేసేస్తాను అనమాట. ఖచ్చితంగా లవంగా, పచ్చకర్పూరం అయితే వేస్తానండి. అది వేస్తే కొంచెం మంచి పాజిటివ్ వైబ్ వస్తుందని చెప్పేసి వేసేస్తా. అండ్ ఇక్కడ దేవుడి దగ్గర ఇంట్లో మొత్తం మూలన సాంబ్రాణి అయితే వేసేస్తా అనమాట. అంటే ఇట్లా సాంబ్రాణి ఇంట్లో వేస్తే కూడా చాలా మంచిదండి. ఇలాంటి నెగిటివ్ వైబ్స్ లేకుండా ఎవరి కనజిస్టి అట్లా ఏమన్నా అంటే నేనైతే నమ్ముతాను ఇలాంటివి. సో అందుకే చెప్తున్నా, ఇంట్లో సాంబ్రాణి వేస్తే అలాంటివి ఏవి కనజిస్టి అట్లాంటివి ఏం తగలకుండా ఉంటుంది అని నేను నమ్ముతాను. సో అందుకు. అండ్ ఇక్కడ ఫ్రేమ్కి పువ్వులు అయితే తీయలేదండి. అక్కడికే నాకు టైము 10:15 అవుతుందన్నమాట. ఇంకా నేను టెంపుల్కి కూడా వెళ్ళాలి. యాక్చువల్లీ ఈరోజు లీవ్ తీసుకుని నేను అలంపూర్ వెళ్దామని అనుకున్నాను. బట్ నాకు ఎవరు తోడు లేరు కాబట్టి నేను వెళ్ళలేదు. యాక్చువల్గా అయితే నేను ఈ మాసకైతే అలంపూర్ వెళ్దాం అనుకున్నా. నేనైతే పూజ చేస్తున్నా అండ్ ఇక్కడ సాంబ్రాన్ వేస్తున్నా. మా వారు పాపం ఆయన బ్రేక్ఫాస్ట్ ఆయనే దోశ వేసుకొని తినేస్తున్నారనమాట. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సో నేనైతే ఇంకా సాంబ్రాన్ వేసేసి నేను కూడా ఫటాఫట్గా రెడీ అయిపోవాలి. సో అట్లా అండి, అమావాస్యకైతే ఇలా సింపుల్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. అండ్ కుంభమేళా కూడా ఈరోజు చాలా రష్గా ఉంటుంది, అమావాస్య కదా. అండ్ శ్రీశైలం కానీ కుంభమేళాలో చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది. సో మా పిన్ని ఫోన్ చేశారనమాట మార్నింగే, అంటే ఇట్లా ఫుల్ రద్దీ ఉంది రావచ్చు కదా అని చెప్పేసి. శివరాత్రికి వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటున్నా, బట్ అది ఫ్లాపా హిట్టా అనేది ఇంకా తెలియలేదు. వెళ్తానా లేదా అనేది నాకు డౌటే, ఎందుకంటే పిల్లలకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా. సో అందుకోసం వెళ్ళాలా వద్దా అనేది ఇంకా డైనమాలో ఉన్నాను అనమాట. ఈరోజు సింపుల్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ చిన్న వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. చాలామంది అయితే మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే నేను ఇంకా నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది అనమాట. అంటే మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకోండి, ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా మంచి వీడియోస్ తీయాలి అని చెప్పేసి
కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. సో లైక్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో కింద బెల్ ఐకాన్ని హిట్ చేయండి, సో దట్ నేను ఏదైనా కొత్త వీడియోస్ పెడితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో అదండి, ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా ఇప్పుడైతే టైం అయిపోతుంది, టెంపుల్కి కూడా వెళ్ళాలన్నమాట. నేను ఇంట్లో అయితే పూజ ఒకటి కంప్లీట్ చేసుకున్నా, అండ్ ఈవినింగ్ కూడా సాంబ్రాణి వేస్తాను ఇంట్లో. 2 టైమ్స్ వేస్తాను అనమాట. ఈరోజు అమావాస్య కాబట్టి 2 టైమ్స్ అయితే ఇంట్లో సాంబ్రాణి వేస్తాను ఈవినింగ్ వచ్చిన తర్వాత. సో అదే ఈరోజు ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.